మిత్రులారా, ఈరోజు పని ఉండి లూలు హైపర్ మార్కెట్ వెళ్ళా. అక్కడ చూస్తే జనాలందరూ కూడా చాలా బిజీగా, చాలా రష్గా ఉంది. ఏమిరా అని చూస్తే, ఏదైతే ఈ ఇజ్రాయెలు ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఇక్కడ కూడా ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో అని ముందు జాగ్రత్తగా అందరూ కూడా ఈ వాటర్ బాటిల్స్, అలాగే తినడానికి ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా అధిక మోతాదులో కొనుక్కొని సేవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇది చూసిన తర్వాత నాకు ఏం గుర్తొచ్చిందిరా అంటే, నేను కూడా కొన్నా ఈ వాటర్ అంతా. కానీ అందరిలాగా ఇది నేను సేవ్ చేసుకోవడానికి నా కోసమైతే అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎండ తీవ్రత చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా ఒక 50, 52, 53 డిగ్రీస్ వరకు కూడా ఎండ తీవ్రత ఉంది. నేను ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళే సమయంలో ఒక 7-7:30 ఆ ప్రాంతంలో నేను వెళ్తుంటే ఈ రోడ్లలో క్లీన్ చేసుకునే వ్యక్తులు ఉంటారు. బలదియా వ్యక్తులు, ఇస్బాలా అంతా క్లీన్ చేసే వ్యక్తులు, రోడ్లు క్లీన్ చేసే వ్యక్తులు. ఇలాంటి ఫ్రిడ్జ్లు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ కోవిడ్ వాళ్ళు మిగిలిపోయినటువంటి ఆహారం కావచ్చు, లేదా చల్లని నీళ్లు కావచ్చు, ఎవరైనా ఆ మిగిలినవన్నీ కూడా ఇక్కడ తెచ్చి పెడుతూ ఉంటారనమాట. ఆ లేని వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు అవి తీసుకొని తింటారు, ఆ చల్లగా నీళ్ళు తాగుతూ ఉంటారు. ఈ క్లీన్ చేసేవాళ్ళు నేను 4-5 రోజుల నుంచి గమనించా. పాపము అక్కడంతా క్లీన్ చేసి ఆ చెమటతో సేద తీరుతూ అక్కడికి వస్తారు. అక్కడ వచ్చి ఆ ఫ్రిడ్జ్ తెరిచిన వెంటనే ఖాళీగా ఉండటంతో వాళ్ళు పాపము ఆ తలుపు వేసి మళ్ళీ వెళ్తుంటారు. ఇది తరచూ ఒక 4 రోజులు చూసా. నాకు ఈ వాటర్ వీళ్ళందరూ కొని ఈ సేవ్ చేసుకుంటే నాకు వాళ్ళే గుర్తొచ్చారు. అరే, గత 4 రోజుల నుంచి నేను చూస్తున్నాను కదా, వాళ్ళకి అంటే నా వంతు నేను ఏదో కొంచెం, అంటే దీనివల్ల ఏదో అయిపోతుంది వాళ్ళ జీవితానికో, లేకుంటే ఏదో చేసేసాను కాదు, కానీ నా కోసం కన్నా వాళ్ళకు ఒక్కసారైనా వాళ్ళ దప్పిక, ఆ దాహాన్ని తీర్చిన వాడిని అవుతానేమో అనే ఉద్దేశంతో ఈరోజు ఆ ఫ్రిడ్జ్లు ఏదైతే నేను చూసిన ఫ్రిడ్జ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఫ్రిడ్జ్లను అన్నింటినీ కూడా వాటర్తో నింపడం జరిగింది. మిత్రులారా, ఒక చిన్న